వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పావని బొట్ల. ఎంతో రుచికరమైన టమాటా రైస్ ఎలా తయారు చేద్దామో చూద్దాం. టమాటా రైస్ కావాల్సినవి టమాటాలు, మిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీరాకు, అలాగే పుదీనా. ముందుగా ఒక బాణలి స్టవ్ పై పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో 2 లవంగాలు, 2 యాలకులు వేసుకుందాం. అలాగే సాజీర కూడా వేసుకుందాం. వేసుకొని కాస్త వేగాక పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి. వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత కరివేపాకు, కాస్త పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఇవి వేగాక మనకు కావాల్సినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి వేగుతూనే ఉంటాయి. వేగిన తర్వాత కాస్త పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసేసి కలుపుకోవాలి. ఇలా టమాటాలు వేసేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కాస్త కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది టమాటా రైస్కి మంచిగా పడుతుంది. అందుకోసమే ముందే కొత్తిమీర వేసాను. మూత పెట్టేసి కాస్త ఉడకనివ్వండి. టమాటాస్ ఉడికిపోయాయి కదా, ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దాంట్లో కావాల్సిన మసాలాలు వేసుకుందాం. ఇప్పుడు కావాల్సినంత కారం, అలాగే ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి టమాటాలు ఎంత తొందరగా మగ్గిపోయాయో. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ఎంతైతే రైస్ వేసుకున్నామో దానికి 2 నీళ్ళు వేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. ఓకే, వాటర్ వేసేసి మూత పెట్టేయండి. ఓకే, 5 మినిట్స్ తర్వాత ఎసరు బాగా పొంగుతుంది కదా, ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. రైస్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకునేసి మీడియం మంట మీద పెట్టేసి మూత పెట్టేసి ఉంచితే కనుక రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది. చూడండి, ఇది ఒక్కొక్కసారి పొంగు వచ్చింది కదా, వచ్చాక మీడియం మంట మీద పెట్టేసి మూత పెట్టేయండి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూడండి, రైస్ 70% ఉడికింది కదా. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వేసుకుందాం. చూడండి, 70% ఉడికింది, వాటర్ అయిపోయాయి కదా. ఇప్పుడు మూత పెట్టేయండి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టేయండి. ఓకే, మూత తెరిచి చూడండి, ఎంతో టేస్టీ అయిన టమాటా రైస్ రెడీ. చూడండి ఎంత పుల్లలుగా వచ్చిందో. వాటర్ కొలతతో కనుక వేసుకుంటే మనకి ఇలా రైస్ బాగా ఉడికిపోతుంది. టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.